ఒక గొర్రెల గుంపులో ఒక చిన్న గొర్రె పిల్ల ఉండేది. అది ఎప్పుడూ భయంతో ఉండేది. చీకటి పడగానే తోడేలు అరుపులు వింటే చాలు అది వణికిపోయేది. దాని జీవితానికి నిజమైన శత్రువు తోడేలే అని గట్టిగా నమ్మింది ఆ గొర్రెపిల్ల. దాని అవస్థ చూసిన ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల గుంపు చుట్టూ బలమైన కంచెని కట్టాడు. తోడేలు రాకుండా దీపాలు వెలిగించాడు. అది చూసిన ఆ గొర్రెపిల్ల ఆనందపడిపోయింది. కాపరి రక్షణలో తనకు ఎటువంటి ప్రమాదం లేదని రోజు కాపరి చుట్టూ తిరుగుతూ నిశ్శబ్దంగా కృతజ్ఞతలు చెప్పేది. కొన్ని రోజులకి తోడేల అరుపులు మాయమైపోయాయి. దాని భయం పోయింది. ఇక తన జీవితం సురక్షితమని అనుకుంది అది. కానీ ఒకరోజు ఉదయం ఆ గొర్రె ముందు కాపరి పదునైన పెద్ద కత్తితో నిల్చున్నాడు. ఆ క్షణం ఆ గొర్రెకు నిజం అర్థమైంది. తోడేలు దొరికినప్పుడే ప్రాణం తీయాలని చూసింది. కానీ కాపరి సరైన సమయం వచ్చే వరకు దాన్ని బ్రతికిస్తూ పెంచుకుంటూ వచ్చాడు అని. చేసేది ఏమీ లేక ఆ గొర్రె అతని చేతిలో బలి అయిపోయింది. మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి. ఎక్కువగా మోసపోవడం, తీవ్రంగా నష్టపోవడం, కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవడం. మనం శత్రువులు అనుకున్న వాళ్ళ చేతిలో వస్తాయి అని అనుకుంటాం. కానీ మనం నమ్మిన, అభిమానించిన, ప్రేమించిన వాళ్ళ చేతిలోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే నిజమైన ప్రమాదం ఎప్పుడు శత్రువుల రూపంలో రాదు. అది ఎక్కువగా రక్షణ, ప్రేమ, బంధం అనే ముసుగులో వస్తాయి. మోసపోయానని జీవితాన్ని వదులుకోవడం, ఆపుకోవడం చేసుకోకండి. జీవితం మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తుంది. మళ్ళీ ఆ తప్పుని జరగకుండా చూసుకోండి.